హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో యూఎస్ఏలో పెద్ద తాలూకు బుకింగ్స్ అనేవి ఓపెన్ అయిపోయింది. బుక్ రాసుకొచ్చా, మొత్తం చదువుతా, మొత్తం ఒక్కొక్క రికార్డులు చదువుతా. పెద్ద యూఎస్ఏ ఇట్లా పెట్టాడో పెట్టలేదో అరగంటలో 50K, ఫాస్టెస్ట్ 50K, అరగంటలో $50K ఏంది అసలు? ఏంది అరాచకం? అసలు ఏంటిది? ఏం జరుగుతుంది? ఫాస్టెస్ట్ 50K, ఫాస్టెస్ట్ 85K అంటే ఒక భారతీయ చిత్రం యుఎస్ఏలో ఫాస్టెస్ట్ 100K కొట్టినటువంటి రికార్డు, ఆల్ టైమ్ రికార్డు వన్ అండ్ ఓన్లీ మిస్టర్ బాక్స్ ఆఫీస్ రామ్ చరణ్. ఆయనకే సొంతం అవ్వాలి, వచ్చేసాడు. జెన్జీ ఎరాలోకి అడుగు పెట్టేశాడు మిస్టర్ బాక్స్ ఆఫీస్. అంతే. ఇక జెన్జీ కిడ్స్ చూడండి, మేము చూసాము అప్పట్లోనే పోకిరి తాలూకు రికార్డుని డబల్ మార్జిన్ తో కొట్టినటువంటి ఆ విధ్వంసం ఇంకా కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు మీరు చూడండి, జెన్జీ కిడ్స్ చూడండి. ఓకే, ఇప్పుడు 24 hours రికార్డ్స్ ఏవైతే ఉన్నాయి, బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత 24 గంటల రికార్డు ఏవేవైతే ఉన్నాయో ఆ నంబర్స్ చెప్తాను. పెద్ది అది ఎంతసేపట్లో కొట్టిందో చెప్తాను. ఓజీ 24 hours రికార్డు $82,681. దేవర 24 గంటల్లో బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత యుఎస్ఏలో $75,727. పుష్ప 2 $52,393. సలార్ $40,324. 2 గంటల్లో పెద్ది $70,383. 100K దాటేసింది. 24 గంటల్లో $200K అవుతుందా, $300K అవుతుందా? ట్రేడ్ కూడా మైండ్ పోతుంది. బాక్స్ ఆఫీస్ అనలిస్ట్ కూడా మైండ్ పోయే నంబర్స్ ని పెడుతున్నాడు ఈరోజు రామ్ చరణ్, ది వన్ అండ్ ఓన్లీ బాక్స్ ఆఫీస్ గా బాస్. ఒక్కసారి కంటెంట్ సినిమాతో రామ్ చరణ్ అనే ఓడు దిగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు అందరూ విట్నెస్ చేస్తున్నారు. పాన్ ఇండియా ఎరాలోకి వచ్చిన తర్వాత రామ్ చరణ్ అనే ఓడు రికార్డులు కొడితే, ఊడి అమ్మ రామ్ చరణ్ రికార్డులు కొడితే ఎలా ఉండిద్దా అని చెప్పేసి షాక్ అయిపోయి సాయంత్రం వరకు చూస్తూ ఉంటారు. పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు చూస్తూ ఉంటారు. ఆ రికార్డులు అలా ఉంటాయి. జస్ట్ 100K మొదలు పెట్టాడు, జస్ట్ ఫ్యూ అవర్స్, కొద్ది గంటల్లో సృష్టిస్తున్నటువంటి విధ్వంసం ఇది. జస్ట్ ఇమాజిన్, 24 గంటల తర్వాత అది 200K ఉంటుందా, 250K అవుతుందా, 300Kకి వెళ్తుందా, ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్పనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్ గా ఒకసారి మనం మాట్లాడుకుంటే కల్కి 3.9 మిలియన్ ఉంది ఓవర్సీస్ లో రిలీజ్ కి ముందు. RRR 3.5 ఎంతో ఉంది చిల్లర. దాని తర్వాత పుష్ప 2 ఉంది, 3.2నో 3.3నో ఎంతో ఉంది. ఓజీ 3.1 ఉంది. ఇంకా ఓజీ, పుష్ప 2, RRR వీటి కంటే మించి కల్కి ఉంది 3.9. ఇంక ఇవన్నీ గురించి ఆలోచించొద్దు. టాప్ లో ఏది ఉంది దాన్ని కొట్టేద్దాం. RRR లో రామ్ చరణ్ డైలాగ్ చెప్తా, అల్లూరి సీతారామరాజు, భీమ్ ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద. ఈ కల్కి 3.9 మిలియన్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని అవలీలగా వారం ముందే కొడతాడు. 5 మిలియన్ రికార్డు పెడతాడు, ఆల్ టైమ్ రికార్డు పెడతాడు. ఇండియన్ సినిమాలో ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క బాక్స్ ఆఫీస్ అనలిస్ట్, ప్రతి ఫ్యాండమ్ కూడా రామ్ చరణ్ రికార్డులు రేపు చూడబోతున్నాయి. ఓవర్సీస్ లోనే సిచ్యువేషన్ ఇలా ఉందంటే, బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే రికార్డులు పెడుతుంటే నంబర్స్ పరంగా, ఇంకా ఆంధ్ర తెలంగాణ పరిస్థితి ఊహించుకోండి, ఇంకా ఇండియా వైడ్ గా విధ్వంసం ఊహించుకోండి. అసలు ఒక సీక్వెల్ తాలూకు రికార్డ్ ని 2 గంటల్లో లేపడం ఏందయ్యా, అర్థం కావట్లేదు నాకు. 2 గంటల్లో పుష్ప 2 రికార్డుని బద్దలు కొట్టేసిందా? దిస్ ఈస్ ద ప్యూర్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా. RRR సినిమా 2 హీరోలు పెట్టుకుని రాజమౌళి తీస్తే జస్ట్ ఫ్యూ అవర్స్ లోనే ఆ రికార్డులను బద్దలు కొట్టేసింది. జస్ట్ ఫ్యూ అవర్స్, 24 గంటల్లో రాజమౌళి లాంటి రికార్డుల్ని కొద్ది గంటల్లోనే 2, 3, 4 గంటల్లో బద్దలు కొట్టేయడం ఏంది? అసలు ఏం జరుగుతుంది? బాక్స్ ఆఫీస్ విధ్వంసం జరుగుతుంది. రామ్ చరణ్ తాలూకు బాక్స్ ఆఫీస్ విస్ఫోటనం జరుగుతుంది. అది ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రతిరోజు వీడియో చేస్తా. యుఎస్ఏ
నార్త్ అమెరికా ఓవరాల్ బుకింగ్స్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. మొదలైపోయింది ఊచకోత. ఊచకోత అనేది చాలా చిన్న పదం. అసలైన కోత అంటే ఏముంటుందో, రామ్ చరణ్ కోత, బాక్స్ ఆఫీస్ కోత అంటే ఎలా ఉంటుందో మనం డైలీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ పెద్ద అప్డేట్స్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.